కన్నీళ్లు తుడుచుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. సుమిత్ర వచ్చి కార్తీక్ పక్కన కూర్చుని, కార్తీక్, ఎందుకో నాకీ మధ్య నా ఆరోగ్యం మీద నమ్మకం పోతోందిరా, ఒకవేళ నాకేవైనా జరిగితే అని మాట్లాడటం మొదలుపెడుతుంది. కార్తీక్ వెంటనే ఆమె నోరు మూస్తాడు. అత్తయ్యా, ఏం మాట్లాడుతున్నారు? మీకేమీ కాదు, నేనున్నాను కదా, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని ఎమోషనల్ అవుతాడు. సుమిత్ర నవ్వుతూ, చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు కదా నాన్నా, కాని ఒక్క మాట, ఒకవేళ నేను లేకపోతే ఈ ఇంటిని, ముఖ్యంగా దీపని నువ్వే చూసుకోవాలి. జ్యోత్స్న అమాయకురాలు, కాని మొండిది, దాన్ని కూడా నువ్వే దారిలో పెట్టాలి అని తన చివరి కోరికలా మాట్లాడుతుంది. ఆమెకి తెలియకుండానే ఆమె మాటలు కార్తీక్ గుండెను పిండేస్తాయి. కార్తీక్ ఆమె ఒడిలో తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. సుమిత్ర అతన్ని ఓదారుస్తుంది. కాని కార్తీక్ ఏడుపు వెనకున్న అసలు కారణం ఆమె క్యాన్సర్ అని ఆమెకి తెలీదు. ఇక జ్యోత్స్న మరియు శ్రీధర్, కార్తీక్ వాళ్ల నాన్న మధ్య కూడా ఒక సన్నివేశం ఉంటుంది. కాశీ, స్వప్న భర్త, జైలుకి వెళ్లడానికి కారణం జ్యోత్స్న అని శ్రీధర్కి అనుమానం వస్తుంది. శ్రీధర్ జ్యోత్స్నని పిలిచి, నిజం చెప్పు జ్యోత్స్న, కాశీ అరెస్టు వెనుక నీ హస్తముందా